పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సెప్టిక్ ట్యాంకులో 9 ఏళ్ల బాలుడు పడిపోయాడు. సెప్టిక్ ట్యాంక్ తెరిచి ఉండడంతో ఆడుకుంటూ బాలుడు అందులో పడిపోయాడు. వెంటనే అతన్ని బయటికి తీసి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. శానిటేషన్ సూపర్వైజర్ సంపత్, జిల్లా అధికారి రమాకాంత్ నిర్లక్ష్యం వల్లే సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి ఉంచారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తగారు సుదిలపల్లి కొర్రి జాతర అక్కడ అయితే కూలి పని చేసుకుంటే వచ్చినాం. మొన్న కాజీపేటలో ఉన్నాం, వరంగల్లో ఉన్నాం, కాజీపేటలో ఉన్నాం. అయితే ఇక్కడ ఏదో పని ఉందని వచ్చింది. వస్తే నిన్న మధ్యాహ్నం కాంచి వాంతులు జ్వరం బాగా వచ్చింది. వీడికి వచ్చేసరికి సాయంత్రం 7-8 అయిపోయింది. అడ్మిట్ చేసేసరికి 12 అయింది రాత్రి. అడ్మిట్ చేసినాం, బెడ్ మీద ఉన్నారు. పొద్దున్నే ఉప్మా పెట్టినాం. వాళ్ళు కొడుతుంటే ఇక వాళ్ళని చూసి ఉరుకొచ్చినట్టుంది. అది సెప్టిక్ ట్యాంక్ మూత తీసి ఉన్నది, అలా పడిపోయింది. ఒక చెప్పు పైలింది, ఒక చెప్పు అన్ని పుడకలు వస్తాయి. అయితే ఒక ఆమె ఉన్నాడ, అన్నది ఒక అల్ల చుట్టూ దాచుకుంటాడు అనమాట పిల్లగాడు. ఎవరు అని పక్కకున్నాడు అని పిలుస్తున్నా.